హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గుమ్మడికాయ పులుసు చేద్దామండి. ఈ కూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయట గుమ్మడికాయలో. ఇది మనం దిష్టి తీయడానికి అది వాడతాం కదా, కానీ కూరకి చాలా మంచిదంటండి మన హెల్త్కి తినడానికి. అందుకని ఈరోజు గుమ్మడికాయల పులుసు చేద్దాం. చక్కగా మంచి ఆరెంజ్ కలర్లో ఉన్న గుమ్మడికాయ తెచ్చుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్నవి కూడా దొరుకుతున్నాయి కదా. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది. దాంట్లో మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, తాలింపు దినుసులు వేసేద్దామండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. అవి కూడా వేసేద్దాం. ఈ గుమ్మడికాయల్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందంటండి. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా పోషక విలువలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇదిగోండి, ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు ఆ సైజు కట్ చేసుకున్నానండి, మరీ చిన్నవి కాకుండా. చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. కాస్త చివర్లో బెల్లం కూడా వేయాలండి. బెల్లం తరుగు కూడా అక్కడ పెట్టి ఉంచాను. ఇదిగోండి, ఒక స్పూన్ కారం వేసి కారం వేగే వరకు ఒక్క నిమిషం తిప్పాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసేద్దామండి. ఇంగు వేయడం మర్చిపోయానని ఇప్పుడు వేస్తున్నాను అనమాట. లేకపోతే తాలింపు వేసిన వెంటనే వేసేయచ్చు. పులుసులకి ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం అవి నూనెలో మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసేస్తున్నాను అన్నమాట. అయితే ఈ గుమ్మడికాయ ముక్కల్ని సాంబార్లో వేసి కూడా పెట్టుకున్నా, క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు అన్నీ కలిపి సాంబార్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. అది అలా పెట్టేసేసుకుని చక్కగా కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, బయట అయితే కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది. ఇలా కుక్కర్లో పెట్టేసేసుకుని చక్కగా 3 విజిల్స్ రానిచ్చామంటే ముక్క కొంచెం గట్టిగానే ఉంటుందండి. 3 విజిల్స్ రానిచ్చామంటే ఉడికిపోతుంది. మనం ఎక్కువ తిప్పాల్సిన పని ఉండదు. అదిగోండి, రెడీ అయిపోయింది మన గుమ్మడికాయల పులుసు. అయితే గుమ్మడికాయ పులుసుకి ముద్దపప్పు కాంబినేషన్ అండి. పక్కన కుక్కర్లో అదిగోండి ముద్దపప్పు కూడా వండి ఉంచాను. అది ఇది కలుపుకుని తిన్నా, లేకపోతే పులుసు కలుపుకున్న అన్నంలో కాస్త పప్పు నంచుకుని నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది. అదిగోండి, కాస్త బెల్లం అయితే కంపల్సరీ వేయాలండి. కొంచెం చిక్కపడితే కనుక మనకు కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే కాస్త నీళ్లు పోసేసుకుని, కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం లూజ్ చేసుకోవచ్చు. కాస్త అలా మరగనిచ్చి కాస్త కొత్తిమీర వేసి దింపేయడమే అన్నమాట. అయితే మనం కుక్కర్ తీసినప్పుడు ముక్క సరిగ్గా ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు కారం సరిపడా వేసుకోవాలన్నమాట తగ్గితే కనుక. కాస్త తీయగా తగులుతుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ట్రై చేయండి. అయితే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
అదిగోండి ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి గరిటతో ఇలా నొక్కితే మనకే అర్థమైపోతుంది అన్నమాట. కాస్త మరీ నీళ్ళగా లేకుండా కొంచెం చిక్కగా ఉంటేనే పులుసు కూడా రుచండి. అన్నంలో వేసుకోగానే కమ్మగా తగులుతుంది అనమాట. పక్కన ముద్దపప్పు పెట్టుకుని నంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది నేనైతే పప్పు పులుసు కలిపి కొద్దిగా నెయ్యి వేసుకు తింటాను అనమాట. ఇదిగోండి ముద్దపప్పు కూడా రెడీ. ఈ చిన్న కుక్కర్లు ఉండడం వలన వంట కూడా చాలా ఈజీ అయిపోయింది అనుకోండి. అన్నీ క్విక్గా అయిపోతున్నాయి కదా. అదిగోండి ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు. ఓకే అండి, మరి ఉంటా.